మార్నింగ్ సార్. ఓకే అండి, 14వ రోజు సమావేశానికి వచ్చేసినటువంటి గౌరవ సభ్యులందరూ కూడా నమస్కారం అండి. ఈరోజు ముందుగానే ఒక ప్రకటన అండి. గౌరవ సభ్యులారా, ఇదొక శుభదినం. భారతీయ సంతతికి చెందినటువంటి అభిగామి సునీతా విలియమ్స్ గారు ఈ తెల్లవారుజామున భూమిపైకి సురక్షితంగా తిరిగి వచ్చారు. సహా ఆమెగామి యారీ యూజిన్ విల్మోర్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గత జూన్లో చేరుకున్న సంగతి మనకు తెలుసు. సునీతా విలియమ్స్ గారు అంతరిక్షంలో 286 రోజులు సుదీర్ఘ కాలం గడిపారు. సునీతా విలియమ్స్ గారు ఇది 3వ అంతరిక్ష యాత్ర. ఆమె మొత్తం 608 రోజులు అంతరిక్షంలోనే గడిపిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ వ్యోమగాముల జీవనయానం యావత్తు మానవాళికి స్ఫూర్తిదాయకం. వారి శాస్త్రీయ పరిశోధన పట్ల వారికి ఉన్న ఆసక్తి, పట్టుదల, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు సిద్ధపడే ధైర్య సాహసాలు మానవాళి నిరంతర ప్రగతికి సోపానాలు అవుతాయని సునీతా విలియమ్స్ గారు యారీ విలియమ్స్ గారు ఈ శుభ సందర్భమున నా తరపున ఈ సభ తరపున స్వాగతం, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు క్వశ్చన్ అవర్ అండి. ఫస్ట్ క్వశ్చన్, వైసీపీ ఎమ్మెల్యే రాలేదు అంచేత ఆన్సర్ ఇచ్చినట్టుగా భావించవలసిందిగా కోరుతున్నాను. సెకండ్ క్వశ్చన్ 566 వ్యవసాయ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం? అన్ని సౌకర్యాలను కల్పించిన మొత్తం 340 సంచార వాహనాలను టాటా మోటార్స్ లిమిటెడ్కి చెందిన వాటిని 2 దశల్లో కొనుగోలు చేయడం అయింది. బి ప్రశ్నకు సమాధానం పరికరాల ఖర్చులు, వాహన కొనుగోలు వ్యయం మరియు ఫ్యాబ్రికేషన్ ఖర్చుల్లో చేర్చబడినవి. ఇందులో వెటర్నరీ డయాగ్నాస్టిక్స్ కిట్లు, వైద్య సామగ్రి మరియు పెద్ద జంతువుల కోసం హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యాలు ఉన్నాయి. పరికరాల సేకరణకు ప్రత్యేక నెలవారీ ఖర్చు లేదు. ఎందుకనగా ఖర్చును ప్రారంభ కొనుగోలు మరియు ఫ్యాబ్రికేషన్లో చేర్చడమైంది. సి ప్రశ్నకు సమాధానం ఆపరేషన్స్ అండ్ నిర్వహణ O&M ఈటరింగ్ ద్వారా మెజర్స్ అండ్ EMRI గ్రీన్ హెల్త్ సర్వీసులు అప్పచెప్పడమైంది. ఓకే అండి, 14వ రోజు సమావేశానికి వచ్చేసినటువంటి
గౌరవ సభ్యులందరూ కూడా నమస్కారం అండి. ఈరోజు ముందుగానే ఒక ప్రకటన అండి. గౌరవ సభ్యులారా, ఇదొక శుభదినం. భారతీయ సంతతికి చెందినటువంటి అభిగామి సునీత విలియమ్స్ గారు ఈ తెల్లవారుజామున భూమిపైకి సురక్షితంగా తిరిగి వచ్చారు. సహా ఆమెగామి యారీ యూజిన్ విల్మోర్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గత జూన్లో చేరుకున్న సంగతి మనకు తెలుసు. సునీత విలియమ్స్ గారు అంతరిక్షంలో 286 రోజులు సుదీర్ఘ కాలం గడిపారు. సునీత విలియమ్స్ గారు ఇది 3వ అంతరిక్ష యాత్ర. ఆమె మొత్తం 608 రోజులు అంతరిక్షంలోనే గడిపిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ వ్యోమగాముల జీవనయానం యావత్తు మానవాళికి స్ఫూర్తిదాయకం. వారి శాస్త్రీయ పరిశోధన పట్ల వారికి ఉన్న ఆసక్తి, పట్టుదల, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు సిద్ధపడే ధైర్య సాహసాలు మానవాళి నిరంతర ప్రగతికి సోపానాలు అవుతాయని సునీత విలియమ్స్ గారు యారీ విలియమ్స్ గారు ఈ శుభ సందర్భమున నా తరపున ఈ సభ తరపున స్వాగతం, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు క్వశ్చన్ ఎవరండి? ఫస్ట్ క్వశ్చన్, వైసీపీ ఎమ్మెల్యే రాలేదు అంచేత ఆన్సర్ ఇచ్చినట్టుగా భావించవలసిందిగా కోరుతున్నాను. సెకండ్ క్వశ్చన్ 566 వ్యవసాయ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం? అన్ని సౌకర్యాలను కల్పించిన మొత్తం 340 సంచార వాహనాలను టాటా మోటార్స్ లిమిటెడ్కి చెందిన వాటిని 2 దశల్లో కొనుగోలు చేయడం అయింది. బి ప్రశ్నకు సమాధానం పరికరాల ఖర్చులు, వాహన కొనుగోలు వ్యయం మరియు ఫ్యాబ్రికేషన్ ఖర్చుల్లో చేర్చబడినవి. ఇందులో వెటర్నరీ డయాగ్నాస్టిక్స్ కిట్లు, వైద్య సామగ్రి మరియు పెద్ద జంతువుల కోసం హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యాలు ఉన్నాయి. పరికరాల సేకరణకు ప్రత్యేక నెలవారీ ఖర్చు లేదు. ఎందుకనగా ఖర్చును ప్రారంభ కొనుగోలు మరియు ఫ్యాబ్రికేషన్లో చేర్చడమైంది. సి ప్రశ్నకు సమాధానం ఆపరేషన్స్ అండ్ నిర్వహణ O&M ఈటరింగ్ ద్వారా మెజర్స్ అండ్ EMRI గ్రీన్ హెల్త్ సర్వీసులు అప్పచెప్పడమైంది.